హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు గాయత్రి నివాసం. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో వచ్చాను. అదే రాగి చిమిలి ఉండలు. చాలా పాతకాలమైన వంట. ఒకప్పటి రోజుల్లో పిండి వంటలు అవేమీ ఉండేవి కాదు కదా. సో ఇవే ఎక్కువ ప్రిఫర్ చేసేవారు. దానిని ఇంకొంచెం హెల్దీ చేయడానికి ఇంకొక ఇంగ్రీడియంట్ నేను యాడ్ చేసి చేశానన్నమాట. చాలా హెల్దీ, చాలా బలం. ఈ రోజుల్లో వద్దు అనుకున్న వచ్చేవే మోకాల నొప్పులు. ఇవి గనక రెగ్యులర్గా మన డైట్లో యాడ్ చేసుకుంటే కంపల్సరీగా మనకి ఎంతో కొంత రికవరీ అనే చెప్పొచ్చు, లేకపోతే మోకాల నొప్పులు రావు అనే చెప్పొచ్చు. బట్ మనం ఫ్రీ అవుతాం. సో తప్పకుండా ట్రై చేయండి. మోస్ట్ హెల్దియెస్ట్ లడ్డు రాగి చిమిలి ఉండలు. ప్రాసెస్ చూద్దామా? దీనికోసం మనకి కావాల్సినవి పల్లీలు, నువ్వులు, రాగిపిండి, అదే ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, అదే మఖానా, తగినంత బెల్లం. ఇప్పుడు ఫస్ట్ ఈ నట్స్ అన్నీ కూడా మనము రోస్ట్ చేసేసుకోవాలి. అవి రోస్ట్ అయ్యేలోపు కొంచెం కడాయిలో నెయ్యి తీసుకొని రాగిపిండి సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత చల్లారడానికి ఒక బేసిన్లో వేసేసుకోండి. ఈలోపు నట్స్ అన్నీ రోస్ట్ అవుతాయి. అవన్నీ పొట్టు తీసేసుకొని మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. అవి పౌడర్ అయ్యేలోపు మనము బెల్లం పాకము, సన్న తీగ పాకం, లేత పాకం వచ్చేంత వరకు చేసుకోవాలి. సో కడాయిలో బెల్లం వేసేసుకొని కొంచెం వాటర్ పోసి బాగా మరగనిచ్చి చిటికెడు ఉప్పు అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని లేత పాకం వచ్చేంత వరకు ఉంచుకొని ఇవి అన్ని పౌడర్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని ఈ బెల్లం పాకం కూడా వేసి కొంచెం నెయ్యి వేసుకొని లడ్డు చుట్టుకోవడమే. ఈ 1 లడ్డు ఈజ్ ఈక్వల్ టు 1 కాల్షియం ట్యాబ్లెట్ అనమాట. సో ఎక్స్ట్రాగా మనం సప్లిమెంట్స్ తీసుకోవడం కన్నా మన డైట్లో కొంచెం ఆల్టరేషన్ చేసి మన హెల్త్ని ఇంకొంచెం బెటర్ చేసుకోవడం అనేది ఒక మంచి హ్యాబిట్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.